ఇందాకెళ్ళి బాప్టిజాలు ఇవ్వకముందే నేను ఏమండి ఆ నదిలో మునిగిశాను, అంటే తట్టుకోలేక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే సుఖానికి వెళ్ళకూడదని మరొక ఆలోచన వచ్చింది, ఏసీలన్నీ బంద్ చేయాలి అనుకున్నాను. మరి దేవుని స్తోత్రం, అక్కడ బంద్ చేస్తేనే ఇక్కడ రాగలం, లేకపోతే ఇక్కడ ఉండే అవకాశం కనబడట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే అండి, చాలా సంతోషం అండి. ఈ చివరి రోజు, ఆ చివరి మీటింగ్లో మీతో ఒక మంచి మాట దేవుడు చెప్పమన్నాడు. ఆ మాట చెప్పి వెళ్ళిపోతాను. ఉండమంటారా వెళ్ళిపోమంటారా? నాకు అన్నం పెడతారా? జీవితాంతం పెడతారా? మీకు ఉద్యోగాలు లేవు కదా, మీకు ఉద్యోగాలు వచ్చాక పెడతారు. పెద్దలు ఒక నోరు ఇప్పట్లేదు, మీరు మాత్రం ఇప్పుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. పెద్దోళ్ళు రండి పర్వాలేదు, పిడికిడి అన్నం పెడతాను ఒక్కరు కూడా అనలేదు. అంటారు ఎవరైనా? బాబు మా కుటుంబాన్ని నడుపుకోలేపుతూ ఉన్నాం, నువ్వు వచ్చి మాకు భారంగా ఉంటావా అన్నట్టుగా చూస్తున్నారు. దేవుడి కృప వల్ల నేను ఎవరికి భారం కాదండి. మా పరిచర్యలో కూడా మా పిల్లలు, ఆత్మీయ పిల్లలు చాలా కష్టపడతారు. నాతో పాటు 29 మంది వచ్చాం ఇక్కడికి. ఎంతమంది వచ్చాం? 29 మంది వచ్చాం. వారి కుటుంబాలు వదిలిపెట్టి, వారి సుఖాలు వదిలిపెట్టి, వారి ఉద్యోగాలు వదిలిపెట్టి, మా పిల్లలు శ్రమ అంతా ఇంత కాదు. నేను చిన్న బాధపడినా వాళ్ళు ఊరుకోరు. అంత ప్రేమించే కుటుంబం మా సృష్టికర్త కుటుంబం. దేవుని స్తోత్రం. మీరు కూడా సృష్టికర్త కుటుంబమే. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరో చూస్తున్నారు ఎర్రగా, మరి మేము ఎవరమని. దేవుని స్తోత్రం. మనం అందరం ఎవరమండి? సృష్టికర్త కుటుంబం. అవునంటారు కాదంటారా? మనం ఆరాధిస్తున్నది వ్యక్తిని కాదండి, గొప్ప శక్తిని. దేవుని స్తోత్రం. మనం ఆరాధిస్తున్నది, విశ్వసిస్తున్నది, నమ్మేవారిని, నమ్మే దేవుడు ఎవరంటే మానవ జాతిని నడిపిస్తున్న గొప్ప దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద ఏదైనా జరిగినా మనం అంతా బలహీనపడిపోయేవారం కాదు. ఈరోజు ఒక మంచి మాట చెప్తాను. యెషయా గ్రంథం 28వ అధ్యాయం యేసునామము జయం జయము సాతాను శక్తులు నయనయము. యేసునామము జయం జయము సాతాను శక్తులు నయనయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. దేవుని స్తోత్రం. వాడికి కలవరం, మనకెందుకు కలవరం? వాడికి భయం, మనకెందుకు భయం? వాడు తప్పు చేసినాడు, మనం మంచి చేసినాడు, మనకు భయం లేదు. దేవుని స్తోత్రం. కరెంటు పోయినా ఏమండి, భూకంపమే వచ్చినా ఏమండి, మా ఊరిలో సునామీ వచ్చింది ఒకరోజు, మా ఊరిలో ఉదూదు వచ్చింది ఒకరోజు విశాఖపట్నం. అప్పుడు కూడా కదలలేదు క్రైస్తవ సంఘాలు పడిపోయినా, మనుషులు చచ్చిపోయినా కలవరపాటు గురి కాదు దేవుని సంఘం. ఆయన బిడ్డలు, సృష్టికర్త బిడ్డలు ఎప్పుడు కూడా బలమైన వారు. చదువుతారు ఇప్పుడు యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చదువుతారు, సహకరిస్తారు. ప్రభువైన యెహోవా, మైక్ తీసుకున్నామా, మైక్ ఇవ్వండి బాగా గట్టిగా లౌడిగా. వాడు భయపడాలి మీరు చదువుతుంటే.
వాడి పునాదులు కదలాలి ఈరోజు రాత్రి. దేవుని స్తోత్రం. మన పునాదులు కదిలిపోతాయా? చదవమ్మా. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు నమ్మినవాడు, యేసును నమ్మినవాడు కలవరపడడు, దేనికి భయపడడు, దేన్ని ఆలోచన చేయడు. తన ప్రాణం సైతము ప్రభు కొరకు ప్రాణంగా పెట్టే మనసు ఉంటుంది. చెప్పండి, ఈరోజు మన పాఠం పేరు విశ్వసించువాడు. మా అన్నలు బాగా చెప్తారు. విశ్వసించేవారు, యేసును నమ్మినవారు. మా అక్క చెల్లెలు బాగా చెప్తారు. అన్నదమ్ములు ఎందుకు కాముగా ఉన్నారు? మీరు చెప్తారు. విశ్వసించేవాడు, నమ్మినవాడు. ఎవరు నమ్మినవాడు? యేసును నమ్మినవారు కలవరపడరు. అది ప్రపంచానికి మూలరాయి. ఈ ప్రపంచానికి మూలరాయి. ఆ మూలరాయి అయిన యేసును మనం ఆరాధించాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడి స్వరాన్ని మీరు వింటూ ఉన్నారు. నేనేమైనను ఒక్క నిమిషం అమ్మ, మీద అయిపోయిందా సెట్టింగ్? దేవునికి మహిమ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవండి అమ్మా. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవరును వేయలేరు. ఈ పునాది క్రీస్తే, ఈ రాయి క్రీస్తే. ఆ రాయి అనే ఆ యేసును, ఆ క్రీస్తును ఆరాధిస్తున్న మనం, నమ్మిన మనం, విశ్వసించిన మనం కలవరపాటు గురికాము. పరిస్థితులు ఎలాగ వచ్చినా, భూకంపాలే వచ్చినా, తుఫానులే వచ్చినా, అల్లర్లు సెలరేగిన, జీవితం మీదే ఒక భారభరితమైనటువంటి కష్టమే వచ్చిన దేవుని బిడ్డ, నిజంగా దేవుని నమ్మినవాడు కదల్చబడడు, కలవరపడడు, కంగారు పడడు. అవతల కంగారు పెడతాడు కానీ యువతల కంగారు పడడు. కారణం ఏమిటంటే మనం ఎవరిని విశ్వసిస్తున్నామంటే పునాది అనబడిన యేసును, ఈ లోకానికి పునాది వేసిన వాడిని మనము విశ్వసిస్తూ ఉన్నాం. మనం విశ్వసిస్తున్నది ఎవరినంటే విశ్వాధినేతను. చెప్పండి, మనం విశ్వసించింది ఎవరిని? విశ్వాధినేత, విశ్వానికి అధినేత, విశ్వం అంతటికి దేవుడైన. సూర్యుడు ఎంతవరకైతే ఉన్నాడో, చంద్రుడు ఎంతవరకైతే ఉన్నాడో, భూమి ఎంతవరకైతే ఉందో, ఆకాశం ఎంతవరకైతే ఉందో అంతటికి చెందిన ఆ యేసు రాజును మనము ఆరాధిస్తూ ఉన్నాం. కలవరపడడానికి కాదు, కదము తొక్కడానికి మనం పిలువబడ్డాం. దేవుని స్తోత్రం. కలవరపడడానికి కాదు, భయపడడానికి కాదు. ఈ భూమి మీద ఉన్నది నువ్వు దేవుని బిడ్డగా, దేవుని యొక్క సొత్తుగా, దేవుని యొక్క ప్రజలుగానే ఉన్నావు. నువ్వు సామాన్యమైన వాడు అనుకోవద్దు. నువ్వెవరో తెలుసా? పరిశుద్ధ జనంగానివి. యేసుని నమ్ముకున్న వారు ఎవరో తెలుసా? పరిశుద్ధ జనాంగం. బైబిల్లో ఎలా మాట్లాడుతుంది? 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నా బైబిల్ ఎలా మాట్లాడుతుంది? ఏమని మాట్లాడుతుంది? ఒకసారి చదువుతారు. ఆశీర్వాదమునకు వారసులవుటకు. అమ్మా, మిమ్మల్ని ఎందుకు పిలిచారో తెలుసా? ఆశీర్వాదానికి అర్హులవడానికి పిలువబడ్డారు మీరు. చదువమ్మా. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చెయ్యక దీవించండి. మీరు దూషణ చేయకండి, హింసకు హింస చేయకండి, వారిని జీవిస్తూ ఉండండి. ఇది ఈ జనాంగమనం. దేవుని స్తోత్రం. మనము ఎలాంటి జనాంగంలో పుట్టాం, ఎలాంటి జనాంగంలో ఉన్నాం, అందుకే కలవరపాటు గురి కావలసిన లేదు. ఒకసారి బైబిల్లో ఒక అద్భుతమైన పాఠం ఉన్నది. 2 గురు శిష్యులు ఓ దగ్గర ఇలాగే కొండ దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. చాలా ఉన్నతమైనటువంటి
దైవ లక్షణాలు కలిగిన దైవజనుడైన. ఎలాంటి దైవజనుడంటే ముందే ఏమి జరుగుతుందో తెలుసుకొని దేవుడి దగ్గర నేర్చుకొని దేవుడి దగ్గర నుంచి ఆ దర్శనాన్ని చూసి ఆ తన ప్రజలకు చేరవేసే గొప్ప శక్తి కలిగిన వాడు. ఆయన పేరే ఎలీషా. చెప్పండి, ఎలీషా. తన శిష్యుడైనటువంటి వాడు గెహాజీ. చెప్పండి, గెహాజీ. వీళ్ళిద్దరూ కూడా ఒక దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆ ఊరిలో, ఆ దేశంలో ఒక గలిబిలి ప్రారంభమైంది. ఏమిటా గలిబిలి అంటే, ఆ రాజుగారు, ఆ దేశంలో ఉన్న రాజుగారు మన సీక్రెట్స్ అన్నీ కూడా ఎవరో పక్క దేశానికి పంపించేస్తూ ఉన్నారు. అతడు ఎవరో కనుక్కోవాలి. ఆయన ఒక ఆలోచన చేస్తున్నప్పుడు ఫలానా ఎలీషా అనే వ్యక్తి మన విషయాలు ఇజ్రాయేల్ ప్రజలకు చేరవేస్తూ ఉన్నాడు, అతను లేపియాలి. ఇప్పుడు దేవుని స్తోత్రం. ఎలీషా అనే సేవకుని లేపియాలి అనే రాజుగారు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ విషయము ఎలీషా అనే పాస్టర్ గారికి తెలియదు. ఆయన సాధారణంగా ప్రార్థనాపరుడు కాబట్టి, దీర్ఘదర్శి కాబట్టి ఆయన పని ఆయన అక్కడ ఆగకుండా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఎలాంటి ప్రార్థన అంటే ప్రపంచాన్ని తలకిందలు చేసే ప్రార్థనది, భూమి కంపించే ప్రార్థనది, ఏమి జరగబోతుందో తెలుసుకునే ప్రార్థనది. అలాంటి అనుభవం ఉన్న దైవజనుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆ తన శిష్యుడైన గెహాజీ అక్కడ ఉన్నాడు. ఈ ప్రార్థన చేసి అలిసిపోయిన పాస్టర్ గారు ఎలీషా గారు పడుకున్నారు. గెహాజీ బయటికి వెళ్ళాడు. మీరు ఆ విషయాలన్నీ కూడా 2వ రాజుల గ్రంథం బైబిల్ తెరిస్తారు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చదువుతారు. సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను కంగారుపడి కలవరపడి మమ్మల్ని ఏమైనా జరుగుతుందేమని, మాకేదైనా జరుగుతుందని ఆ రాజు భయపడిపోతూ ఉన్నాడు. భయపడిపోయి ఏం చేస్తూ ఉన్నాడు? 12వ వచనం. అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినవాడా ఇశ్రాయేలు రాజు పక్షముగా ఎవరును లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా నీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విషయాలు గమనించినాడు ఆ రాజుగారు. వీళ్ళిద్దరి మీద ఒక యుద్ధానికి పురుకొల్పాడు. మీరు ఆ 15వ వచనం నుంచి చదువుతారు. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి ఉదయాన్నే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, దేవునికి మహిమ కలుగునుగా, గుర్రములను, రథములను గల సైన్యము పట్టణములో చుట్టుకొని చూశాడట. ఎవరు అంటే ఎలీషా పాస్టర్ గారి దగ్గర ఉన్న శిష్యుడు. ఆయన పేరు గెహాజీ. ఆయన పెందల కడే లేచాడట. మీరు ఎన్ని గంటలు ఇస్తారు ఉదయాన్ని? అమ్మా 6. ఎన్ని గంటలకమ్మా? 5. ఇంకా మీరు ఎన్ని గంటలు ఇస్తారమ్మా? చెప్పాలి, ఎన్ని గంటలకు ఇస్తారు మీరు? ఈ గెహాజీ అనే వ్యక్తి పెందలగడ లేచాడట. తన సేవకుడికి ఏది అవసరమో చూడడానికి బయటికి వెళ్తూ ఉన్నాడు. నేను అనుకున్నాను పాలు ప్యాకెట్కి వెళ్ళాడేమో, టీ పెట్టడానికి పాస్టర్ గారికి. ఉదయాన్నే పెందలగడ లేచి వెళ్ళాడట. వెళ్ళినప్పటికీ చుట్టూరు కూడా రథములు, గుర్రాలు కనబడుతున్నాయి. సైన్యం వచ్చేసింది, చుట్టూరు ఉంది. భయభ్రాంతులు అయిపోతూ ఉన్నాడు, కలవరపడుతూ ఉన్నాడు. ఏమి చేయాలో తెలియట్లేదు. హృదయం అంతా కకావికలమైపోతూ ఉంది. ఈ గెహాజీకి బలహీనుడైపోతూ ఉన్నాడు. పరిగెట్టుకుని వెనక్కి వచ్చేసాడు. నీకు బయట నీకు తెలియదా? నీకు ఆ 16వ వచనం అతడు భయపడవద్దు, మన పక్షంగా ఉన్నవాడు దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. భయభ్రాంతులు అయిపోతూ ఉన్నాడు గెహాజీ. అయ్యా దైవజనుడా, పాస్టర్ గారు, మీరు చక్కగా పడుకున్నారు కానీ బయటేమో రథాలున్నాయి, బయటేమో గుర్రాలున్నాయి. ఈ రోజు మనం లేపేస్తారు వాళ్ళు, మన పని అయిపోతుంది, మన బతుకు అయిపోతుంది. ఈ రోజు తట్టే సఫా అనుకున్నారట. అనుకుని చెప్తూ ఉన్నాడు గెహాజీ. మనం కూడా ఎలాంటివేనండి?
ఏదైనా చూడగానే భయభ్రాంతులైపోతాం, కలవరపాటు గురవుతాం. ఈ రాత్రి మీతో చెప్పాలని ఒక మంచి మాట ఈ కంగారు పడుతున్న గెహజీతో చెప్తూ ఉన్నాడు ఎలీషా అనే పాస్టర్ గారు. ఏ గెహజీ, నువ్వు భయపడకో. నువ్వు దేనికి భయపడుతూ ఉన్నావు? నువ్వెవరిని ఆరాధిస్తున్నావో తెలుసా? నువ్వెవరిని స్తుతిస్తున్నావో తెలుసా? నువ్వెవరిని వెంబడిస్తున్నావో తెలుసా? నువ్వెవరిని నమ్మావో తెలుసా? నీ కనబడిన ఒక సైన్యం ఉన్నది, నీకు కనబడిన ఒక సైన్యం ఉంది. అంటే నమ్మట్లేదు గెహజీ. నువ్వు అలాగే చెప్తావు, మా ప్రాణం పోద్ది, మా పిల్లలు ఏడుస్తారు అన్నట్టుగా. ఇక్కడ కూడా చాలామంది ఇక్కడ ఏదైనా జరిగితే మా పిల్లలు ఏమైపోతారో భయపడకండి. పోషించేవాడైనా, నడిపించేవాడైనా, నేర్పించేవాడైనా, ఏమి చేయాలో తెలిసిన వాడైనా, ఏమి నడిపించాలో ఆయన తెలిసి బిడ్డ. ఆ 17వ వచనంలో గెహజీ ఎలీషా అంటున్న మాట 17వ వచనం, యెహోవా వీడు చూచున అయ్యా వీడు నేను ఎన్ని చెప్పినా భయపడుతూ ఉన్నాడు. పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పినా చర్చిలో భయపడుతూ ఉంటాం. ఇలాగే ఆ ఎలీషా చెప్తూ ఉంటే గెహజీ భయపడిపోతున్నాడు. అప్పుడు ఎలీషా ఒక మంచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? దయచేసి వీని కళ్ళను తెరువు, దయచేసి వీడి కన్నులు తెరువు. ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవ చేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము చుట్టూను అగ్ని గుర్రాలు అగ్ని రథాలు నిండి ఉండుట చూశాడు గెహజీ. వాళ్ళు వచ్చింది ఉట్టి గుర్రాలతో, వారు వచ్చింది ఏంటి కర్ర రథాలతో వచ్చారు. కానీ ఎలీషా చుట్టూ ఉన్నది ఎవరో తెలుసా? అగ్ని రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. వారి సమూహము కన్నా మన సమూహము గొప్పది, వారి కన్నా మన గొప్ప దేవుని ఆరాధిస్తున్నావు. ఏ గెహజీ, నువ్వు ఇప్పుడైనా చూసావా మన దేవుడు ఎవరు? గెహజీ ఎందుకు భయపడ్డాడు? ఎలీషా ఎందుకు భయపడలేదు? గెహజీ దేవుడిని విశ్వసిస్తున్న నటించాడు తప్ప పరిపూర్ణంగా నమ్మలేదు. ఎలీషా నమ్మాడు, యేసే దేవుడని, యేసే రక్షకుడని, యేసే విమోచకుడని, నా చుట్టూ ఆయన కంచె ఉందని, ఆయన కంచెతో నేను వెళ్తూ ఉన్నానని, నా దేవుడు గొప్పవాడని విశ్వసించని ఎలీషా, విశ్వసించని గెహజీ. మనలో చాలామంది చర్చిలకు వెళ్తాము కానీ ఇలాంటి విశ్వాసము గెహజీ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. గెహజీలు ఉండకూడదు మందిరాల్లో, అనుమానాలతో ఉన్నవారు ఉండకూడదు మందిరాల్లో, డబ్బు తండుకున్న వాళ్ళు ఉండకూడదు మందిరాల్లో. ఇది ఎలాంటి వారు ఉండాలంటే ఎలీషా లాంటి వారు ఉండాలి, భయభక్తులు కలిగిన వారు ఉండాలి, భారము కలిగిన వారు ఉండాలి, విశ్వసించేవారు ఉండాలి, నమ్మకమైన వారు ఉండాలి. విశ్వసించేవాడు కలవరపడడు అనే వాక్యము తగ్గట్టుగా ఉండాలి. మన పాఠం పేరేంటి? విశ్వసించేవాడు యేసుని నమ్మినవాడు ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగానే ఎదుర్కొంటాడు. ఈ రాత్రి నా దేవుడు మీతో చెప్పమన్నమాట. చాలా చిన్న ఆటలకి భయపడిపోతూ ఉంటారండి. చాలా చిన్న ఆటలకి, ఏదో చిన్నది పోయిందనుకోండి, అమ్మో ఏమైపోతాం. నిజమైన క్రైస్తవుడు అలా అనకూడదు. మీరు అదే అధ్యాయంలో ఒక్కసారి 6వ అధ్యాయమా, ఒక్కసారి 2వ రాజుల గ్రంథం 5వ వచనం చదవండి. 5వ వచనం, ఒకడు దూలము నరుకుతుండగా గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎవరి ఎరువు అప్పు తెచ్చుకున్నాడు, ఎరువు తెచ్చుకున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఒక ఆయన గొడ్డలు ఎరువు తెచ్చుకున్నాడట. అయ్యో అంటూ ఉన్నాడు. అయ్యో అని ఎప్పుడు అంటారు? కలవరపాటు వచ్చినప్పుడు. అయ్యో మాకైపోయింది, మాకై సమస్యలా, మాకై కష్టాలా, మాకై నిందలా, మాకై అవమానాలా అనేవారు అందరూ ఏమంటారు? మొదట అయ్యో ఏమైపోయింది, అయ్యో మా బ్రతికి ఏమైపోయింది, అయ్యో మా ఉద్యోగం ఏమైపోయిందో, అయ్యో మా పిల్లలు ఏమైపోయారు, అయ్యో మా వ్యాపారం ఏమైపోయిందో, అయ్యో మా చదువు ఏమైపోయిందో. పిల్లలు అడిగితే అయ్యో నా ఫెయిల్ అయిపోయారు అనుకోండి, అయ్యో. ఆఫ్టర్ చిన్న ఎగ్జామ్ గురించి అంత ఆలోచించే అవసరం లేదు. ఏమో నేను చెప్పాలి, మీరు అయ్యో నా గొడ్డలు పోయింది, ఇప్పుడు ఏం చేయాలని ఏడుస్తున్నాడు. చాలామంది ఇలాంటి గొడ్డలు పోయింది, ఏమండి చిన్న సైకిల్ పోయింది, చిన్న ఆటలుగా ఏడుస్తారండి. కానీ కలవరపడడు క్రీస్తుని ఆరాధించేవాడు. ఆ 5వ వచనము
ఆ కిందన మీరు చదివిన ఆ 17వ వచనానికి ఉన్న సంబంధాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఆ చిన్న వస్తువు పోయినందుకు ఏడుస్తూ ఉన్న ఆ గొడ్డలు పోయిన వ్యక్తి ప్రాణమే పోయటానికి సిద్ధముగా ఉన్న ధైర్యముగా ఎదుర్కొన్న ఎలీషా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు చాలా చిన్న చిన్న విషయాలకి, ఏదో చిన్న ఉద్యోగం రాలేదని, చిన్న వ్యాపారం బాగలేదని, పిల్లలు బాగా చదవలేదని, పిల్లలు పుట్టలేదని, ఏమండి ఏదో రోగాలని కలవరపడకండి. విశ్వసించువాడు, చెప్పండి, విశ్వసించువాడు, యేసుని నమ్మినవాడు ఎలా ఉండాలి? ఎలీషా లాగా ఉండాలి. ఎలాగుండాలి? వాళ్ళు కర్ర రథాలతో వస్తే నీ చుట్టూ ఉంచింది అగ్ని రథాలు. అగ్ని రథాలు ఉంచే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కలవరపడద్దు, ఏ విషయంలోనూ కూడా కలవరపడద్దు. మీరు అలాగే చెప్తారండి బాబు, మీరు అలా చెప్పేసి ఇప్పుడు వెళ్ళిపోతారు. మాకు రేపు నుంచి ఆకలేస్తే ఎవరు అన్నం పెడతారండి? నా జీవితంలో ఇలాంటివి ఎన్నో ఎదుర్కొని చెప్తున్నాను, నా అనుభవాలు చెప్తున్నాను. దేవుని స్తోత్రం. మాకు పెళ్ళైన కొత్తలో, పెళ్ళైన నెల రోజులకి నా భార్య గర్భసంచి కుళ్ళిపోయిందన్నారు, గర్భసంచి తీసేయాలన్నారు, క్యాన్సర్ వచ్చిందన్నారు. ఆ ప్లేస్లో మీరుంటే కలవరపడతారో లేదో? దేవుని స్తోత్రం. పెళ్ళైన నెల రోజులకి నీకు ఇంక పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్లు చెప్పినప్పుడు కలవరపడతామా లేదా? జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నేను అనుభవించి చెప్తున్నాను. పిల్లరా, మీ జీవితంలో ఒకవేళ అలాంటి చీకటి రోజులు వచ్చుంటే భయపడకండి. నా దేవుడు కార్యాలు చేసేవాడు, నా దేవుడు కార్యాలు చేసేవాడు. చిన్న విషయాల మీద మనసు పెట్టద్దు, దేవుడి మీద ఆధారపడు. దేవుడు ఉన్నాడని నమ్ము. నమ్మిన వాడు ఎప్పుడు కూడా కలవరపడడు, నమ్మిన వాడు ఎప్పుడు కూడా కదిలింపబడ్డు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఏదో లోకం మనుషులు తయారు చేసుకున్న వాడు కాదు, నిన్ను తయారు చేసిన వాడు, నిన్ను నిర్మించిన వాడు, నిన్ను నడిపించిన వాడు, నీతో ఉన్నవాడు, నీతో మాట్లాడేవాడు, నీలో గొప్ప కార్యాన్ని జరిగించేవాడిని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాకుండగా యేసయ్యా, నీవే నా అండగా, నీవు నాకుండగా నా యేసయ్యా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన వందవు. నీవేనా, 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 నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడగే కొండల వైపు నా కన్నులెత్తుదురా, కొండల వైపు నా కన్నులెత్తి కొరువతో నేను కుమిలెదనా, కొరువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని యేసయ్యా సీయోను కొండపై, నిత్యము కదలని నా యేసయ్యా సీయోను కొండపై, యేసయ్యా, 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 నీదు ముఖము చూపుతూ పరవశించి పాడెదా, యేసయ్యా, 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 యేసయ్యా,
యేసు మీద మనసు ఉంచగలిగితే, ఆయనే లోక రక్షకుడని నువ్వు మనసు ఉంచగలిగితే నువ్వు కదల్చబడవు, కంగారు పడవు. నీవు అనేక మందికి భరోసాగా నిలబడతావు, అనేక మందికి ధైర్యంగా నిలబడతావు, అనేక మందికి నువ్వు మార్గదర్శిగా నిలబడతావు. ఎలీషా అంటూ ఉన్నాడు, నా దేవుడు మన చుట్టూ ఏముంచాడో తెలుసా? వారు సైన్యము కన్నా గొప్ప సైన్యం మన వెనకాతలు ఉన్నది. వారు కన్నా నీ వెనకాతలు వారు గొప్ప దేవుడు. ఆయనను విశ్వసించినప్పుడు ఈ లోకంలో ఏదైనా జరగపోయినా నువ్వు కంగారు పడవు, ధైర్యంతో వెళ్ళిపోతావు. మీకు అందరికీ వాక్యాలు తెలిసినవి కాదనను మరొకసారి తెలియచేయటానికి దేవుడు ఇక్కడ నన్ను పంపించాడు. బైబిల్లో దానియేలు గురించి ఒకసారి నేను ఆలోచిస్తున్నప్పుడు, దానియేలుకి ఒక శాసనం ఎదురైంది. ఆ ఊర్లో రాజుగారు అంటూ ఉన్నారు, ఒక ప్రతిమను ఏర్పాటు చేసి నువ్వు దాన్ని ఆరాధించకపోతే, నువ్వు దాన్ని కానీ గణపరచకపోతే నువ్వు ప్రాణాలు తీస్తానని చెప్తున్నప్పుడు బబులోను దేశమంతా కూడా కంగారు పడుతూ ఉండగా బబులోను దేశమంతా కూడా ఒక చాటింపు జరిగింది. యేసు ప్రభుని ఆరాధించకుండా ఒక ప్రతిమను ఆరాధించాలని. ఆ సమయంలో ఆ దానియేలు గ్రంథంలో ఒకసారి చూస్తే ఆ 3వ అధ్యాయం 15వ వచనం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం ఒక్కసారి చదివి సహకరిస్తారు. బాకాను పిల్లన గ్రోవిని పెద్ద వీణెను సుంపనియను. అమ్మా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. మా దానియేలు గ్రంథం చదవండి. బాకాను పిల్లన గ్రోవిని పెద్ద వీణెను సుంపనియను సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే మీకు నమస్కరింపని ఎడల నమస్కరించకపోతే తక్షణమే మండుచున్న వేడి మిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక శాసనము వచ్చింది ఆ దేశంలో. ఏమిటా శాసనం అంటే, ఆ రాజుగారు చెప్పినట్టుగా మనుషులందరూ చేయాలి. రాజుగారు చెప్పినట్టుగా చేయాలి, లేకపోతే మెడకాయ మీద తలకాయ ఉండదంటూ ఉన్నాడు. ఏమన్నాడు చెప్పండిరా గట్టిగా. రాజు చెప్పినట్టుగా చేయకపోతే మీ మెడ మీద తలకాయ ఉండదంటే ఎవరికైనా భయం వేస్తుంది కదండి, ఎవరికైనా తొందర కంగారు పడతాం కదండి. ఏమైతుందిలేండి, ఒక నమస్కారం పెట్టేద్దా అనిపిస్తుంది లేదా? కానీ దానియేలు తన స్నేహితులు, మీరు వినే వాక్యం మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దాని ప్రతిమను ఎక్కడ మొక్కక వారు వెళ్ళి ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు ఆ 16వ వచనం నుంచి ఆ 17వ వచనాన్ని కూడా చదువుతారు. ఆ 17వ వచనం, మేము సేవించుచున్న దేవుడు మేము సేవిస్తున్న దేవుడు, మేము నమ్మిన దేవుడు, మేము విశ్వసిస్తున్న దేవుడు ఎవరై అంటే ఆ మండుచున్న అగ్నిలో నుండి, ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్ములను రక్షించును. దేవునికి స్తోత్రం.
నువ్వు శాసనము రాజు నెబుకద్నెజర్ పేరు పెట్టి చెప్తూ, నెబుకద్నెజర్ నువ్వు చెప్పావే, నువ్వు శాసనం ఇచ్చావే, ఆ శాసనం పాటించను. కారణం ఏమిటంటే ఒకవేళ మమ్మల్ని అగ్ని గుండంలో పడేసిన ఆ అగ్ని గుండములో నుంచి మమ్మల్ని తప్పించడానికి పరిశుద్ధుడైన దేవుడు మా పక్షంగా నిలబెడతాడు. అవును, ఈరోజు మీరందరికీ ఒక మాట, ఈ దేశంలో ఒకవేళ ఏదైనా ఒక ఆర్డర్ వచ్చిందనుకుందాం, యేసుక్రీస్తును ఆరాధించకుండా చేయడానికి నా దేవుడి రాత్రి మీతో ఒక ప్రశ్న వేసి వెళ్ళమంటూ ఉన్నాడు. అలాంటి ఆర్డర్ వస్తే మీలో ఎంతమంది ప్రభు దగ్గర నిలబడగలరు? ప్రభు దగ్గర ఎంతమంది రోషముగా నిలబడగలరు? ఎంతమంది ఇక్కడ దానియేలు ఉన్నారు? ఎంతమంది దానియేలు ఉన్నారు? ప్రభు కొరకు నిలబడేవారు కావాలి ఆయనకి. ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో దానియేలు అంటూ ఉన్నాడు, ఏ రాజా, నువ్వెన్ని శాసనాలన్నీ చేయి, నువ్వెన్ని చట్టాలన్నీ చేయి, నువ్వేదైనా చేయి, మేము చేస్తున్న దేవుడు గొప్పోడు. ఆయన మాత్రమే ఆరాధిస్తాం, ఆయన మాత్రమే స్తుతిస్తాం, ఆయన మాత్రమే వెంబడిస్తాం, ఆయన దగ్గరికి ఆయన చెప్పినట్టుగా జీవిస్తాం అని రివర్స్లో చెప్పటం చూస్తున్నప్పుడు మనలో కూడా అదే రోషం కనబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మీలో ఎంతమంది దానియేలు అవుతారు? ఒకవేళ చట్టమే తీసుకొచ్చింది అనుకుందాం, దేశమంతా ఒకటే చట్టం, యేసు ప్రభువును ఆరాధించకూడదని. అలాంటి చట్టం వస్తే మీరు ఎంతమంది నిలబడతారు? ఇందులో దేవుని స్తోత్రం. నేను నిలబడతాననే వారందరూ కూడా చప్పట్లు కొడతారా ఒకసారి? నేను నిలబడతాను, ఏ పరిస్థితి వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఈ లోకమంతా తలకిందలైనా, దేశమంతా ఏకమైన, ఈ లోకంలో ఎంతో మంది క్రీస్తు వ్యతిరేకులు లేచినా నేను నిలబడతాననే వారు దేవుడు చూస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఆయన గొప్ప సైన్యముగా వాడుకోబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీరు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. దానియేలుకి చెప్పగలగాలి, కలవరపడకూడదు. శాసనాలన్నీ వచ్చినా, నీ చుట్టూ భయంకరమైన పరిస్థితులు వచ్చినా, నీ పరిస్థితులు అన్ని తారుమారు చేసేవాడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు అంటూ ఉన్నాడు. ఆ 18వ వచనం ఒక అద్భుతమైన మాట. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము గలవాడై, ఇంకా కోపం ఎక్కువైపోయింది రాజుగారికి. ఇలాంటి మాట్లాడతాడు, ఇటు ఎంత ఆప్తంలో, ఇటు ఎంతటి వాడు, ఇటు చిన్నోడు, ఇటు వెనక అసలు బలగము లేదు, ఇటు అంత డబ్బు లేదు, ఇటు రాజకీయ నాయకులు లేరు, ఈ వెనక అసలు ఏ డిపార్ట్మెంట్ లేదు, ఈడు ఎంత అనుకున్నాడు రాజు. దానియేలు చూసి, దానియేలు స్నేహితులు చూసి, వీళ్ళంతా అవును మనం ఎంతో. మేము మరొక్కసారి మీకు మాట్లాడడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పమంటున్న మాట, ఎంత అన్నవాడే వింతగా చూస్తూ ఉన్నాడు. ఎంత అన్నాడు దానియేలుని, వింతగా చూస్తూ ఉన్నాడు. ఆ అగ్నిగుండంలో పడిగా వింతగా చూస్తూ ఉన్నాడు. ఎలా చూస్తూ ఉన్నాడంటే, యేసుని ముగ్గురు తిరిగి నలుగురు. ఈ సంగతి ఏంటి? యేసే వాళ్ళు కంగారు పడుతూ ఉన్నారు, పడేవాళ్ళు కాదు. దేవుడి స్తోత్రం. యేసే వాళ్ళు కంగారు పడుతూ ఉన్నారు. అసలు యేసేమో లేదన్నట్టు రాజుకి డౌట్ వచ్చింది. జ్ఞాపకం చేస్తున్నాను, నా దేవుడు దేన్నైనా తారుమారు చేయగలడు. ఎలా చెప్పగలవు పాస్టర్ గారు? నా అనుభవాలు చెప్తూ ఉన్నాను, నా జీవితం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నా జీవితంలో ఇలాంటివి ఎన్నో ఎదురైనాయి. దేవుడు కొరకు జీవిస్తున్నప్పుడు ఎన్నో అపవాదులు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు పెడతారు. నువ్వు కంగారు పడిన అవసరం లేదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? ఈ లోకమంతటికి దేవుడు. విశ్వసించువాడు, చెప్పండి, విశ్వసించువాడు, నమ్మినవాడు, యేసుని నమ్మినవాడు కలవరపడడు. ఏమండి, చాలామంది పిల్లలు, యవనస్తులు ప్రతి చిన్నదానికి కంగారు పడిపోతూ ఉన్నారు. ప్రతి నా అక్క చెల్లెలు మరీ భయపడిపోతూ ఉన్నారు. ఆ మధ్య ఏదో విన్నాను. ఒక అమ్మాయి ఏమో స్కూల్ నుంచి వస్తూ ఉంది. ఒక అమ్మాయి స్కూల్ నుంచి వస్తూ ఉండగా మధ్యలో ఆ ఇంటి పక్కనున్న అంకుల్ గారు వేరే ఆంటీని బండెక్కించుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి చూసి వచ్చి ఆ ఆంటీకి చెప్పింది, ఆంటీ అంకులు వేరే ఆంటీతో బైక్ మీద వెళ్తున్నాడని. ఈ అమ్మగారిలో కలవరం స్టార్ట్ అయిపోయింది. ఏమైపోతుంది నా బ్రతుకు, ఎవరితోది, దాని సంగతి తేల్చాలని ఇంకా జుత్తు ముడేసి ఇంకా కొద్దిగా
ఇంకా కొద్ది మూడేసి ఇంకా సేర గట్టిగా కట్టి ప్రయాణమైంది. ఎక్కడికి? ఆ అంకుల్ సంగతి, ఆ ఆంటీ సంగతి తేల్చేద్దామని. చాలామంది కలవరపాటు, బండి ఎక్కితే కలవరపాటు, ఏమైపోతాయని చాలామంది కంగారుపాటు. మొత్తానికి బయలుదేరింది. ఈ చిన్న అమ్మాయి చెప్పిన మాట నిజమే కానీ బయలుదేరింది. అక్కడ హాస్పిటల్లో ఏమండి ఆ ఆంటీని చూపిస్తూ ఉన్నాడు. ఇంకా దగ్గరికి వెళ్ళి చూసింది. ఇంకా వాళ్ళు చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నీకేం పర్వాలేదు, భుజం తట్టుతున్నాడు ఇలా ఆయన ఆ ఆంటీని, పక్కింటి ఆంటీని భుజం తడుతుంటే ఇంకా ఈవిడికి రెచ్చిపోయింది. లోపల కలవరపాటు ఎక్కువైపోయింది, కంగారు ఎక్కువైపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ఆ లాయన పిల్లి పట్టుకుంది. ఏంటి నా బ్రతుకు సంగతి ఏంటి, నా పిల్లల సంగతి ఏంటండి? ఉండమ్మా 2 నిమిషాలు చెప్తే ఇప్పుడే చెప్పాలంటది. చాలామంది ఆడవాళ్ళకి ఏమండి భర్తల్ని పిల్లి పట్టుకొని గుంజుతూ ఉంటారు. కలవరపాటు. ఎందుకంటే ఈ చిన్న విషయాలు. నీ భర్త మీద నీకు విశ్వాసం ఉండాలి, నీ భార్య మీద నీకు విశ్వాసం ఉండాలి, నువ్వు నమ్మిన దేవుడి మీద విశ్వాసం ఉండాలి. అప్పుడే కంగారు పడవు, అప్పుడే కలవరపడవు, నువ్వు తొందరపాటు చేయవు, నీ జీవితంలో బలహీనత రాదు, నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేసి పెడతాడు. దేవుని స్తోత్రం. అందరికీ కలవరపాటు, కంగారు. ఏమండి భర్త ఇంటికి రాకపోతే కంగారు, ఏమైపోయింది యాక్సిడెంట్, ముందు ఈవిడే యాక్సిడెంట్ అయిపోయింది అనుకుంటుంది. దేవుని స్తోత్రం. ఏమండి భార్యని పుట్టింటికి పంపిస్తాడు ఈయన. ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడు, సీట్ దొరికిందా, పక్కలు బాగున్నారా, దిగావా, ఇంటికి వెళ్ళావా, ఆటో దొరికిందా. కలవరపాటు ఏమైపోతుంది. చాలామంది కలవరపాటు చిన్న విషయాలకి. హాస్టల్ పంపిస్తారు పిల్లల్ని, అక్కడ అందరి పిల్లలు ఉంటారు కదా, మన పిల్లలు కూడా అక్కడికి వెళ్తాడు కదా. కలవరపాటు ఏమైపోతుందని. ఈ కలవరపాటు క్రైస్తవుడికి ఉండకూడదు, క్రీస్తుని నమ్మిన వాడికి ఉండకూడదు. విశ్వసించేవాడు దేన్ని విశ్వసిస్తూ ఉన్నాడు? మూలరాయని యేసును. మన మూలవాక్యం మర్చిపోయారా? మూలవాక్యం ఏం చెప్పాను? యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. విశ్వసించేవాడు దేన్ని విశ్వసించాలి? రాయిని అని రాసింది. రాయిని విశ్వసిస్తారు. ఇప్పుడు మరలా విగ్రహారాధనకి వెళ్తారా? అక్కడ రాయి ఉంది కాబట్టి ఈ పాస్టర్ ఎవడ పొట్టి పాస్టరు వైజాగ్ నుంచి మమ్మల్ని మరలా విగ్రహారాధనలు చేస్తాడా, బుర్రలేదు దించాలి రండి అనేవాళ్ళగా అన్నదమ్ములు చూస్తూ ఉన్నారు. మీకు దండం పెడతా, ముందే చెప్పాను. 1 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడుతుంది, ఆ మూలరాయే యేసు, ఈ ప్రపంచానికి మూలమాయనే, ఆయన లేకుండా ప్రపంచం లేదు, ఆయన లేకుండా ప్రపంచాల నిర్మాణం జరగలేదు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చదువుతారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూస్తారు. ఆయన లేకుండా లోకము లేదు, ఆయన సమస్తానికి మూలం, ఆయన సమస్తానికి జగత రక్షకుడు ఆయనే, ఆయన ద్వారానే మానవుడు, ఆయన ద్వారానే లోకములు తయారు చేయబడ్డాయి. ఏముంది చెల్లి? ఆయన మైకు నా చెల్లి చదువురా, మైక్ మీ దగ్గర ఉంది. అదృశ్య దేవుని, ఆయన అనగా యేసు ప్రభువారు అదృశ్య దేవుని స్వరూపి అయి కనబడని దేవుని చూపించడానికి యేసు అవతారముగా ఈ లోకానికి వచ్చాడు. దైవ లక్షణాలు యేసులో మాత్రమే కనబడతాయి, పరిశుద్ధ లక్షణాలు యేసులోనే కనబడతాయి. చదువుతారు చెల్లి, చదువమ్మా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇంకా ఎలా అనగా ఆయన ఎలా దేవుడయ్యాడు, ఆయన ఎలాగ రక్షకుడు అయ్యాడు, ఆయన ఆది సంభూతుడు ఎలాగయ్యాడు, ఆదిలో ఉన్న దేవుడు ఎలాగయ్యాడు. ఆదిలో ఉన్న దేవుడు ఎవరు? ఈ భూమికి పునాదులు వేసింది ఎవరు? ఆకాశాన్ని స్థిరపరిచింది ఎవరు? సూర్యుని తయారు చేసింది ఎవరు? చంద్రుని తయారు చేసింది ఎవరు? ఏలయనగా ఆయన ఇప్పుడు చదువుతుంది చెల్లి. ఏమమ్మా అలిసిపోయావా? ఆకాశమందున్నవి భూమి వినండి, ఆకాశమందు కనబడుతున్నాయి ఆ నక్షత్రాలు, ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, ఆ గ్రహాలు, మీకు కనబడిన గ్రహాలు, అవి ఎవరి ద్వారా చదువుతూ ఉన్నారు? ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అదే సింహాసనములైన ప్రధానులైన అధికారులైన ఆయన యందు అమ్మా అది ఆ పాయింట్ కావాలి నాకు. అలిసిపోకూడదు మన చెల్లి. ఏమో ఆ చదువులైను
సర్వమును ఆయన యందు సృజింపబడిన. దేవుని స్తోత్రం. ఎవరి యందు? ఆది యందు దేవుడు, ఆదిలో ఉన్న దేవుడు యేసు ప్రభువు వారు. ఆయన ద్వారానే సర్వయుగములు కలిగాయి. సర్వము ఆయన ద్వారానే సృజింపబడింది. సృష్టించిన సృష్టిలో ఏది కూడా లేకుండా జరగదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సర్వమును, చదవమ్మా, సర్వమును సృజింపబడినవాడు. సర్వమును సృజింపబడెను. సర్వమును ఆయన యందు యేసునందు సృజింపబడ్డాయి. అలాంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. అలాంటి దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు. అలాంటి దేవుణ్ణి నువ్వు వెంబడిస్తూ ఉన్నావు. నీకెందుకు కలవరపడకండి. బైబిల్ అంటుంది, నీవు కలవరపడడం కానీ, లేకపోతే ఏడవటం కానీ, లేకపోతే ఆలోచించడం కానీ, బైబిల్ అంటుంది ఒక వెంట్రుకని నలుపైనా తెలుపైనా చేయగలవా అని ఉందా బైబిల్లో? ఒక వెంట్రుకని నలుపైనా తెలుపైనా చేయగలవా? నీకెందుకు కలవరపాటు? ఆయన నీ పక్షముగా కార్యం చేయవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వసించువాడు కలవరపడ్డు. ఉదయాన్నే ఆడబిడ్డలు స్టవ్ వెలిగించగానే చాలామంది అనుమానం, రాత్రంతా గ్యాస్ ఆన్ చేసి ఉందేమో, అగ్గిపుల్ల ముట్టించగానే ఇల్లు. చాలామంది కలవరపాటండి. నా దగ్గరికి వైద్యానికి వస్తారు చాలామంది. అలా వాళ్ళ మాటలు వింటే చాలా నవ్వుకుంటాను నేను. ఏమండి, ముందు మా ఆయన్ని వెళ్ళమంటానండి, గ్యాస్ స్టవ్ వెలిగించాక నేను వెళ్తానండి లోపలికి. అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తెలుసో లేదో, నా దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే అనిపిస్తుంది, ఏమంటే మానసిక జబ్బు ఇది. కలవరపాటు ఎవరు? మానసిక జబ్బుకి మందు వేస్తే సరిపోతుందని ఆ మాత్ర వేయగానే ఆమె సెట్ అయిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నువ్వు ఏ విషయంలో కంగారు పడకు. అవునండి, చాలామందిలో ఒక ఆలోచన ఉంది, దెబ్బ మీద దెబ్బ ఏంటండి బాబు, యేసుప్రభు నమ్ముకున్నాం, ఏంటండి కష్టాలు అంటూ ఉంటారు చాలామంది అండి. ఏమండి, మీలో చాలామంది బలహీనంగా ఉండొచ్చు. నేనంటాను, రాత్రి యోబుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోబు సంగతి ఏమిటో తెలుసా? యోబు జీవితంలో దుర్వార్త వెంబడి దుర్వార్త, నష్టము వెంబడి నష్టం, సమస్య వెంబడి సమస్య, చివరికి తనకే జీవితం లేని పరిస్థితికి వచ్చిన సందర్భం. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. సమయం అయిపోయింది, నేను 9:30కే ముగించాలి. నేను మరలా విశాఖపట్నం వెళ్ళిపోవాలి. రేపు మరొక 2 చోట్ల దేవుడు ఒక వాక్యాన్ని విత్తాలి. దేవుని స్తోత్రం. ఒకటి మాసాంతరిక కూడిక, మరొక చోట విజయనగరం దగ్గర ఉదయాన్నే నేను 10 గంటలకి ఆరాధనకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, రాత్రి నువ్వు కలవరపడుతూ ఉన్నావంటే యేసును నమ్మలేదని అర్థం. నువ్వు యేసును నమ్మలేదని అర్థం. యేసును నమ్ముతున్నావు, ఎన్ని సంవత్సరాలు అనుకుని వస్తూ ఉన్నావేమో. ఈరోజు దేవునితో మాట్లాడమంటున్నాడు, కలవరపడకు. నిన్ను కలవరపెట్టాలని చూసిన వారే కలవరపడాలి, నిన్ను భయపెట్టాలని చూసిన వారే భయపడాలి. నా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దేనికి భయపడకు. నువ్వు ఆరాధి. బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభమని పౌలు బోధలోకి వద్దాం. పౌలు అంటాడు, బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం. ఎక్కడ చనిపోతే అక్కడ తేలుతాను, అది నా విశ్వాసం. ఎక్కడంతా తునాపాలంగా చూడాలి ఈ ప్రాణాన్ని, ఈ తునాపాలంగా ఆలోచించాలి. ఈ ప్రాణం ఎంత, ఈ జీవితం ఎంత, ఈ ఆస్తి ఎంత అనుకున్నవాడే క్రీస్తుని ఆరాధించగలడు. ప్రాణభీతి ఉన్నోడు ప్రభుని ఆరాధించలేడు. దేవుని స్తోత్రం. శరీరం మీద ఆశ ఉన్నవాడు దేవుని ఆరాధించలేడు. శరీర సుఖాలు కోరుకున్నవాడు యేసును ఆరాధించలేరు. కారణం ఏమిటంటే వాళ్ళ చిన్న బాధ రాగానే యేసును వదిలేస్తారు. ఏంటి, చిన్న కాలు నొప్పి రాగానే చర్చు ముందు దేనికిరా నష్టపరుస్తారని చర్చికి వెళ్దాం. నడువు నొప్పి వచ్చింది, ఏమండి, నడువు నొప్పి వచ్చింది, మొట్టమొదట దేనికి ఫుల్ స్టాప్ అంటే వంట చేయడం ఆపరు. ఆ రోజు చికెన్లు మటన్ లేపుకోవడం ఆపరు. చర్చి మాత్రం ఆపేస్తారు. చుట్టాలు వచ్చారనుకోండి, చుట్టాలు అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తారు, చర్చికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వరు. వీళ్ళు నామకార్థ క్రైస్తవులు. వీళ్ళందరూ ఎవరు? నామకార్థ క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవులు దేవుడికి అవసరం లేదు. దేవుని స్తోత్రం. పేరుకే క్రైస్తవులారా
నామకార్థ క్రైస్తవులారా, పండగ క్రైస్తవులారా, ఆదివారపు క్రైస్తవులారా. ఎవరండి? నామకార్థ క్రైస్తవులు, ఆదివారపు క్రైస్తవులు, పండగ క్రైస్తవులు. ఏమండి? పండగకే కనబడతారు ఒక్కొక్కరు. ఏమండి? ఒక్కొక్కరు ఆదివారం కనబడతారు, ఆ తర్వాత వారం అంతా ఏమైనా తెలీదు. కొంతమంది ఏదో బోర్డు క్రైస్తవుడు అండి, బోర్డు. ఎలాంటి వాళ్ళు కలవరపాట్లు రాకపోతే ఏమొస్తాయి? దేవుని స్తోత్రం. పేరుకే క్రైస్తవులారా, నామకార్థ క్రైస్తవులారా, పండగ క్రైస్తవులారా, ఆదివారపు క్రైస్తవులారా, పండగ క్రైస్తవులారా, ఆదివారపు క్రైస్తవులారా. ఈ పాటలోని మాటలతో తెలుకో, నిజమైన క్రైస్తవాన్ని తెలుసుకో. ఈ పాటలోని మాటలతో తెలుకో, నిజమైన క్రైస్తవాన్ని తెలుసుకో. పైకి భక్తి కలిగి లోను శక్తి లేకయు, పైకి భక్తి కలిగి లోను శక్తి లేకయు, ఆదివారపు క్రైస్తవులారా, క్రైస్తవులారా, ఆదివారపు క్రైస్తవులారా, పండగ క్రైస్తవులారా, ఆదివారపు క్రైస్తవులారా. ఎవరు వీళ్ళంటే కలవరపాటు. ఆదివారం మొక్కుబడికి వెళ్తారే, వాళ్ళకి రోజుకి కంగారే ఏమైపోతామని. ఏమండి? రోజుకి మందిరానికి వెళ్ళోడికి కలవరపాటు ఉండదు, రోజుకు వాక్యం మాట్లాడుతుంది. భయపడకము, నేను నీకు తోడు ఉన్నాను. ఏం మాట్లాడుతుందని దేవుడి వాక్యం? భయపడకము. నేను ఆ మాట రాగానే లోపల ఒక రకమైన బలం వస్తుంది. నువ్వు మందిరానికి వెళ్తే కదా, నువ్వు దేవుడి ఆలయానికి వెళ్తే కదా, ఆ గుడికి వెళ్తే కదా, నువ్వు ఇంటి దగ్గర పడుకుంటావు. నీకు ఆ కలవరపాటు కొట్టాలి తప్ప నేను బోల్తాలు కొట్టను. దేవుడి స్తోత్రం. వాడి పిల్లలతో కూడా ఆడుకుంటే తప్ప యేసు పిల్లలతో ఎవరు ఆడుకోలేరు. ఆడికంత దమ్ము లేదు. దేవుని స్తోత్రం. యేసు పిల్లలతో ఆడుకోవడం అంటే అగ్గితో ఆడుకున్నట్టే. దేవునికి మహిమ కలుగును గాక. అగ్గితో ఆడుకున్నట్టే. ఏదో రోజు కాలిపోతుంది సమస్య. దేవుని స్తోత్రం. నా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నా ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఒక శ్రేష్టమైన వాక్యం విని వెళ్తూ ఉన్నారు. నేను చాలా పెద్ద కులంలో పుట్టినవాడిని. నన్ను అన్నారు మా కులస్తులు అన్నారు, రే కనికి మల్లుడా నువ్వేటా యేసు ప్రభు నమ్ముకుని ఉన్నారు. నేను నవ్వుకున్నాను, చిన్న చిరునవ్వు నవ్వాను. ఎందుకు నవ్వాను తెలుసా? నన్ను అన్నులు అందరూ పనికి మల్లుడు కాబట్టి. దేవుని స్తోత్రం. అందరూ తాగుబోతులు నన్ను అనడమేంటి, వాళ్ళు తిరిగిపోతులు నన్ను అనడమేంటి. నేను పరిశుద్ధుడిని, ఆయన ఆరాధించడానికి ఈరోజు ఇష్టపడి వచ్చాను. నేనెవరిని? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఏ జనాభా లెక్కలో రాశాడు తెలుసా? ఒకసారి చదవండి. 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు అమ్మ అందరు బైబిల్ తీసారా? మా అన్నదమ్ములు ఎందుకో కాముగా ఉన్నారు. బైబిల్ తీయండి ఒకసారి. వెళ్ళిపోతానండి, ఒక్క నిమిషం వెళ్ళిపోతాను. ఒక్కసారి వాక్యం చూడండి. అరా మీరు ఎవరో తెలుసా? మీరు సామాన్యమైన మనుషులు అనుకుంటూ ఉన్నారా? మీరు రక్షణ పొందిన వాళ్ళు, బాప్టిజం తీసుకున్న మామూలు వాళ్ళు కాదండి. నా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మనము చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని మనము ఎక్కడి నుంచి వచ్చామట? చీకటిలో నుంచి. నన్ను అన్నాడే వాడు, పనికి మాలోడా ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నావని. నేను వాళ్ళు ఎందుకు పనికి మాలోళ్ళు అన్నానంటే వాళ్ళు ఇప్పటికీ తాగుబోతులుగానే ఉన్నారు.
ఇప్పుడుకి తిరిగిపోతులుగానే ఉన్నారు, ఇప్పుడు తొంట్రోళ్ళుగానే ఉన్నారు, ఎవరిని నాశనం చేద్దామని ఉన్నారు. కానీ నా యేసు ప్రభు నమ్ముకున్నాక నేను ఆ తొంట్ర పనులన్నీ మానేశాను. ఇక్కడ చెప్పబడుతుంది, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశమును మనం ఎవరి చేత ఏర్పాటు చేయబడ్డామంటే దేవుడి చేత. దేనికట? ఏ వంశం అటది చెప్పాలి. ఏ వంశం? రాజులైన యాజక సమూహమును. మన ఏ వంశం అండి? ఏ వంశం? రాజులమండి. మనం అందరం ఎవరు? రాజులం, యాజకులం. అలా కిందకు రాస్తూ ఉన్నాడు. ఏం? పరిశుద్ధ జనము. క్రైస్తవులందరూ ఎవరండి? ఏ జనం అండి? నన్ను అన్నాడా పనికి మాలాడు, నువ్వెందుకు యేసుప్రభు నమ్ముకున్నావు అని. నేను ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నది కులం బట్టి కాదు, పరిశుద్ధతను బట్టి. నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు నువ్వు పరిశుద్ధులో ఉండనని చెప్పిన ఏకైక సృష్టికర్త అయినా, అందుకే నేను నమ్ముకున్నాను. నన్ను ఇప్పుడు ఏం పిలిచాడో తెలుసా? నన్ను ఆయన ఎందుకు పిలిచాడో తెలుసా? పరిశుద్ధ జనంగా ఉండడానికి. దేని పిలిచాడు నన్ను? పరిశుద్ధులు. మనం ఏ వంశం? రాజులా కాదా చెప్పండి రా, మీరు రాజులా కాదా? చాలామంది డౌట్ వచ్చింది, ఎవరికి రాజులు ఎలాగవుతామండి? మీరు రాజులా కాదా? చీకటిలో నుండి వెలుగులోకి వచ్చిన వాళ్ళందరూ రాజులే చెప్పండి. చీకటిలో నుండి తాగుడిని విడిచిపెట్టి, వ్యభిచారాన్ని విడిచిపెట్టి, దొంగతనాన్ని విడిచిపెట్టి, మోసాలను విడిచిపెట్టి, ఈ లోకములో తయారు చేసిన వాటిని వదిలిపెట్టి ఈ వెలుగులోకి వచ్చిన వాళ్ళందరూ కూడా రాజులు. చెప్పండి, మీరు ఎవరండి? రాజులు మామూలుగా ఉండరండి. ఏంటి అలాగ డబ్బు లేకపోయినా ఎలా ఉంటారు? మా రాజులుగా ఈడో రాజు, దేవుని స్తోత్రం. వీళ్ళు రాజులండి. ఎలా ఉంటారు తెలుసా? దేనికని సవాల్, దేవునికి మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతను ఎవరో తెలుసా? పంతులు గారు. ఆయన ఎవరో తెలుసా? బ్రాహ్మణు. యేసు ప్రభు నమ్ముకున్నాడు, చచ్చిపోయిన సిద్ధంగా నా వెనకాల తిరుగుతున్నాడు. నేను చెప్పే తీసుకొచ్చాను, దేవుని స్తోత్రం. నువ్వు చచ్చిపోతావు క్రీస్తు కొరకండి, అయ్యా నేను రెడీ. ఇక మా కుర్రలందరూ రెడీ, దేవుని స్తోత్రం. దేనికి అంటే పరిశుద్ధత కొరకు, దేవుని స్తోత్రం. మనం ఎవరమండి చెప్పండి? మనం ఎవరమండి? రాజులం. మనం ఎవరమండి? పరిశుద్ధులం. మనం ఎవరమండి చెప్పండి? యాజకులం. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి దేవుని సొత్తు. చెప్పండి, మనం ఎవరి సొత్తు? మనం మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు. మనం దేవుని సొత్తులాగా ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాటలు ఎప్పుడు చదువుకుంటూ ఉంటాను. అక్కడ దేవుని సొత్తు అయిన ప్రజలమై ఉన్నారు, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఇప్పుడు ఎవరి ప్రజలమాట? మనం దేవుడి ప్రజలు ఇప్పుడు కలవరపాటు కూడా గురవరు. దేవుడి ప్రజలంటే రాజులు వంశం అది. దేవుడి ప్రజలంటే యాజకుల వంశం అది. దేవుడి ప్రజలని పరిశుద్ధ గుంపది. దేవుడి ప్రజలని దేవుడి సొత్తైన ప్రజలు. మనమందరం కూడా ఈ ఉద్దేశాలతో వెళ్ళాలని దేవుడు పిలుస్తున్నాడు. ఎవరు కూడా అది లేదు ఇది లేదని భయపడకండి, బాధపడకండి. అన్నీ ఉన్నోటి దగ్గరికి వెళ్ళిపోతాం ఒకరోజు. దేవుని స్తోత్రం. అన్నీ ఉన్నోటి దగ్గరికి వెళ్ళిపోతాం. అన్నీ ఉన్నోడు ఎవరండి? ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నోడు ఎవరైనా ఉన్నట్టే దేవుడే. దేవుని స్తోత్రం. ఈ లోకంలో అంబానీ కూడా ఏదో లోటు పాపం. ఏమండి, వాళ్ళ అబ్బాయికి బాగోలేదు, ఆ మధ్య వాళ్ళ అబ్బాయికి బాగోలేదు. ఈ జియో ఉంది కదా, వాళ్ళ అబ్బాయికి బాగోలేదు. కంగారు పడిపోయాడు, ఏడిస్తాడు. పట్టుకొని మీ టీవీలో కూడా వచ్చి ఉంటాయి. ఏంటి వచ్చాయి మీ టీవీలో? అంబానీ కొడుక్కి బాగోలేదు. ఏమండి, చెస్ట్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఎప్పటికప్పుడు స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. ఏడిస్తాడు పాపం. ఒక ఎంట్రీలో వెళ్ళినప్పుడు కలవరపాటు. నేను అంటాను, అంబానీలైనా ఈ దేవుని స్తోత్రం అప్పుడప్పుడు కొడుతుండాలి, దీన్ని అప్పుడప్పుడు కొడుతుండాలి. సాతాను గారిని కూడా అప్పుడప్పుడు కొడుతుండాలి. దేవుని స్తోత్రం. ఆయన కొట్టకపోతే మిమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఆడి సంగతి నీవు తేల్చకపోతే నీ సంగతి తేలుస్తాడు వాడు. దేవుని స్తోత్రం. ఆయన అప్పుడప్పుడు జాగ్రత్త, నా జోలికి వస్తున్నామేట అనాలా. దేవుని స్తోత్రం. అంటే తాగుడు ఎవరైనా తాగడానికి రమ్మన్నారు అనుకోండి, మరలా నా దగ్గర రాక ఆ మాట అనుకుని అనాలా. పర్వాలేదు ఒకరోజు పద అని అనకో. దేవుని స్తోత్రం. చాలామంది అబ్బాయిలట పర్వాలేదు పద అంటాడట. దేనికి? పర్వాలేదు పద అంటే నువ్వు పరిశుద్ధ జనాంగం నుంచి డిలీట్ చేయబడతావు.
దేవుని శక్తిగా ఉన్న నీవు బయటకు వచ్చేస్తావు. నువ్వు బయటకు వచ్చాక జులైవే. దేవుని స్తోత్రం. జులై అంటే మా భాషలు పోరంపోకులని. దేవునికి మహిమ కలుగుడు గాక. యేసు నుంచి బయటకు వస్తే జులైలుగా తిరగలే తప్ప మంచోళ్ళుగా మారలేరు. నేనే దానికి ఉదాహరణ. దేవుని స్తోత్రం. నా ప్రభుతో ఉన్నాను, నేను పరిశుద్ధుడిని. దేవుని స్తోత్రం. నా ప్రభుతో ఉన్నాను కాబట్టి నాకు వాల్యూ పెరిగింది. యేసును ఆరాధిస్తున్నాను కాబట్టి నా జీవితం బాగుపడింది. యేసును ఆరాధించుకొని నుండుంటే నేను కూడా చీకట్లో కొట్టుమిట్టాడేవాడిని. ఈరోజు నాకు ఒక నిరీక్షణ ఉంది. నేను చచ్చిపోతాను ఏదో రోజు. చచ్చిపోతే నాకు నిరీక్షణ, నా డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను, అన్నీ ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, అన్నీ కలిగి ఉన్న దేవుడి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. అది నా నిరీక్షణ. నేను ఎందుకు కలవరపడతాను? నాకేమైనా డోంట్ కేర్. దేవుని స్తోత్రం. కారణం ఒక ఎలీషాలు తయారవ్వాలి ఇక్కడ, ఒక దానియేలు తయారవ్వాలి ఇక్కడ, యోబులు తయారవ్వాలి ఇక్కడ. మీరు రోషము కలిగి దేవుడి కొరకు నిలబడాలి ఇక్కడ. బాబు అయిపోయిందా లేదా? మా తమ్ముడు ఎవరు బాగా వీడియో తీస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయిపోయిందా లేదు బాబు? వదిలేరా బాబు, 9:30 అయిపోయింది. నీకు దండం పెడతా. ఇందాక నుంచి వాగేస్తూ ఉన్నావు, నోరుకి అదుపు లేదని. అవును, దేవుడితో ఉండే సాంగత్యం అది. దేవుని స్తోత్రం. నేను రోజుకు 18 గంటలు పని చేస్తాను. ఎందుకో తెలుసా? నా దేవుడిచ్చిన శక్తిది. దేవుడి కొరకు రోషము కలిగి పని చేయడం. కొంతమంది నా పిల్లలు తయారు చేయగలిగినాను. ఈరోజు రమ్మంటే ఒక 100 మంది నా వెనకతలు వస్తారు, కానీ ప్రయాణం మాకు బడలిక అన్ని ఇబ్బంది. అందుకే ఈసారికి 29 మంది వచ్చాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీలో వచ్చే సంవత్సరం మీరే పిలవాలి మమ్మల్ని. ఎంతమంది పిలుస్తారు? వద్దు బాబు, ఇలాంటి వాక్యాలు వద్దు. దేవుని స్తోత్రం. మాకు డబ్బులు దండుగు. ఇప్పుడు ఇంటికి ఒక 500 వేసుకోవాలంటే మా క్రిస్మస్ పండుగ వస్తుంది, దానికి లేవు డబ్బులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నా దేవుడి కొరకు నేను 10 రూపాయలు ఖర్చు పెడితే నేను వెళ్ళేసరికి 100 రూపాయలు రెడీగా ఉంచుతాడు దేవుడు. నా ఆశీర్వాదం అది. ఏమండి, 10 రూపాయల గురించి ఎవరైనా ఇస్తే బాగుండని తిరిగేవాడినండి. ఈరోజు నా దేవుడు నాకు ఎంత కావాలో అంత చేతిలో పెడుతూ ఉన్నాడు. నేను ఎవరిని అడుక్కోనండి, ఎక్కడికి పోనండి. ఒక విధంగా చెప్పాలి, మా మందిరంలో కానుకలు కూడా దండమండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా దేవుడు గొప్పవాడు. దేవుని స్తోత్రం. నా దేవుడు ఏదైనా చేయగలడు. నేను ఆయన అడుక్కునే దేవుడిగా మార్చను. ఆయన అందరికి ఇచ్చే దేవుడు. ఆయన అడుక్కున్నాడు కాదు. దేవుడిని అడుక్కున్నాడుగా మార్చకండి మీరెవరు. దేవుడు పరిచర్యకు మీ వంతు పాత్ర చెయ్యండి. దేవుడు అడిగే వరకు ఆ ప్రశ్నలతో ఆగిపోకండి. దేవునికి ఇచ్చిన భారాన్ని, బాధ్యతను నెరవేర్చండి. సేవకులకు సహకరించండి. సువార్తకరణ సేవకు సహకరించండి. రాబోయే దినాలన్నీ కూడా చాలా ప్రమాదకరమైన దినాలు. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. వచ్చే దినాలన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి. నువ్వు యేసుని నమ్ముకోవడం అంత ఈజీ అవ్వదు. త్వరలో చాలా బలహీనపరిచే దురాత్మలు లోకంలోకి వస్తూ ఉన్నాయి. వాడి సేన వచ్చేసింది ఇక్కడికి. ఎవరి సేన? సాతానుగాడి సేన, లూసిఫర్ సేన. ఆల్రెడీ వాడు పని మొదలుపెట్టాడు. వాడిలో నువ్వు విరుక్కుపోకు. దేవుని స్తోత్రం. వాడిలో నువ్వు విరుక్కుపోకు. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. వాడు తాగమంటాడు, నువ్వు తాక్కు. వ్యభిచారం చేయమంటాడు, చేయకు. దొంగతనం రమ్మంటాడు, వెళ్ళకు. సినిమాలకు రమ్మంటాడు, వెళ్ళకు. వాడి ఉచ్చులో పడిపోకు. నువ్వు కలేజుగా బ్రతుకు ఈ భూమి మీద. దేవుడు సహాయం నీకు వస్తుంది. అందరు లేచి నిలబడదాం పిల్లారా. మీ వాచ్యలు 9:30 అయ్యి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు కూడా లేచి నిలబడదామండి. ఒక్కసారి దేనికి కలవరపడుతూ ఉన్నావు? దేనికి కంగారు పడుతూ ఉన్నావు? దేనికి నీ హృదయాన్ని గాయపరుచుకుంటూ ఉన్నావు? నువ్వు పరిశుద్ధ జనంగమని మరిచిపోయావా? రాజులవైన మరిచిపోయావా? దేవుని సొత్తైన మరిచిపోయావా? ఎలీషాలాగున్నావా? గెహజీలాగున్నావా? దానియేలులాగున్నావా లేదా? యోబు గారిలాగున్నావా లేదా? ఏదో సాధారణమైన క్రైస్తవుడిగా వెళ్ళిపోకు. ఈ రాత్రి నా దేవునితో మాట్లాడినాడు. నీతోటి నేరుగా మాట్లాడాడు. నా ప్రభు వారు మాట్లాడారు. నా ప్రభు వారు మాట్లాడారు. నా ప్రియమైన సహోదరుడా, నా దేవునితో మాట్లాడినాడు. నువ్వెందుకు కలవరపడుతూ ఉన్నావు? నువ్వెందుకు కంగారు పడుతూ ఉన్నావు? నువ్వెందుకు బలహీనపడుతూ ఉన్నావు? వాక్యం నీలో లేదా? వాక్యం లేకపోతే బలహీనత వస్తుంది. వాక్యం లేకపోతే నేను బలహీనుడు అయిపోతావు. వాక్యం నీ హృదయంలో ఉంచుకో. యేసు ప్రభు నమ్మడం
అది గొప్ప భాగ్యం. యేసు ప్రభు నమ్మిన వారిని ఎవరైనా ఒకవేళ బలహీన పరిస్థితి దేవుడే దిగి వస్తాడు, దేవుడే దిగి వస్తాడు, దేవుడే బదులుగా నిలబెడతాడు. అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, అలాంటి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం, అలాంటి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఊరికినే వెళ్ళిపోతావా? ఏదో సాధారణమైన క్రైస్తవుడిగా ఉండిపోయి ముందుకు సాగిపోతావా? నా ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు, నా తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువానికి వందనాలయ్యా. ఈ 2 దినాలు ఈ ప్రాంతంలో ఈ సేవకుడు పంపించావు, నీకు వందనాలయ్యా. Glory to Lord, hallelujah. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దర్శించే రాత్రి, ఈ రాత్రి నీతో మాట్లాడే రాత్రి, చిన్న చిన్న ఆటలకి కంగారు పడుతూ ఉన్నావేమో. నేను బలహీనపరచడానికి దురాత్మనే నేను నడిపిస్తూ ఉంటే వెంటనే యేసు వైపు చూడు, 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 యేసు వైపు చూడు. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. అందరూ పాట Hallelujah.
ఆ దేవుని ప్రేమించి మాటలు తెలియజేశాడు. కలవరపడుతూ కథమ తొక్కుతూ దేవుడి కొరకు బ్రతుకు, ప్రభు సహాయం మీకు దొరుకుతుంది, ఆయన సహాయం చేస్తాడు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ నాకు వందనాలు. దేవుడి చిత్తమైతే, దేవుడికి ఇష్టమైతే, దేవుడు మాకు అన్ని అనుకూలంగా మార్గాలు తెరిస్తే వచ్చే ఏడాది రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుడే సహాయం చేస్తాడు. స్థానికంగా దైవజనులు సహకరించారు, వారికి ఎంతో వందనాలు. వారి సంస్థ, వారి యొక్క పరిచర్యలు బహుగా విస్తరించాలని మనసారి కోరుతున్నాను. చివరిగా ప్రార్థించి దైవాశీర్వాదాలతో ముగించుకుందాం. దైవజనులు ప్రార్థిస్తారు, నేను దైవాశీర్వాదాలతో ముగిద్దాం. ప్రార్థించుదాం అందరూ కూడా. పురుషుడు తండ్రి, మహోన్నతుడు దేవ, మహాగణుడు నాయన, నీ ఉన్నతమైన ఘనమైనటువంటి నామములో ఈ దినమున ప్రభువ యొక్క సభ ద్వారా తండ్రి, అయా దైవర్తమానము ద్వారా ప్రభువ, అయా మీ దైవజనులు తన్నిలో పెట్టుకొని అయా తండ్రి వాక్యము ద్వారా మాట్లాడవచ్చు ప్రభువ. అయా నీ అంది శ్వాసం వచ్చేవాడు, అయ్యా దీని కలవరపడు ప్రభువ, దీనికి భయపడు చెడియడు ప్రభువ. అయా షడ్రకు మిషిక అబద్నిగోలు ప్రభువ, అయా తండ్రి వాళ్ళు రక్షించకపోయినను అయా మీ జీవముల దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. అయా తండ్రి ఇది నాన్న ప్రభువ, అయా తండ్రి ప్రాంగణములు, అయా నీ వర్తమానమైన నీ బిడ్డల జీవితంలో ప్రభువ దీని గురించి కలవరపడుచు ఉన్నారు. అయా కుటుంబంలో సమాధానము, అయా కుటుంబంలో ఆర్థిక పర నిబంధుల, అయా కుటుంబంలో భార్య భర్తల మధ్య సమాధానము లేకనా అయా తండ్రి ఒకవేళనైనా అయా గర్భన పుట్టినటువంటి కుమారులను గాని కుమార్తెలు మాట వినందున దీని కలవరపడుచు ఉన్నావు ప్రభు. దినాన తన దేవశనుల ద్వారా ఈ మాట్లాడినటువంటి మాటలు సరి జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధుడు దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యం ఎత్తినటువంటి దైవజనులను అయా వారి యొక్క బృందాన్ని అయా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. ఎత్తబడినటువంటి వాక్యములు ప్రభువ, అయా మంచి నేలను ఎత్తబడినటువంటి అయా తండ్రి మరి పల్లించేటువంటిదిగా అయా అనేక మంది ప్రభువ నీ బిడ్డలు నీ వాక్యము ద్వారా విన్న ప్రతి ఒక్కరి జీవితములు అయా మార్పును అయా కలగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా బండను బద్దలు చేసేటు వంటిది కాదా అయా నీ వాక్యము ప్రభువ, అయా చాకల వాణి అయా సబ్బు వంటిది కాదా అని ప్రభువ మాట్లాడుచున్నావు తండ్రి. ఈ రాత్రి కాలములు నాయన నీ వాక్యము ద్వారా అయా పెందరైతే నాయన పట్టుబడుచున్నారు. ఇది నాన్న ప్రభువ పరిశుద్ధాత్మ దైవమా అయా మీ కార్యాన్ని జరిగించండి ప్రభువ. అయా తండ్రి కొరకు ప్రయాసపడిన వారిని అయా దీని కొరకి నాయన అయా ప్రార్థించిన వారిని నాయన అయా చక్కటి వాతావరణం అనుగ్రహించి ఉన్నావు. అయా తండ్రి నాడు దినమును మొదలుకొని అయా నేను సాయంకాలమును
అయా మరలా ఇలా ఉదయకాలములో అయా తండ్రి మరలి సాయంకాలం వరకు తండ్రి అయా నీ సన్నిధిలో పాలు పంచుకున్నటువంటి అయా నీ సంఘని బిడ్డలను అయా వారి కుటుంబాలను అయా సమస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా బిడ్డల జీవితాల కుటుంబాలు దీవించండి. అయా ఇక కూడికలో పాలు పంచుకున్నటువంటి అయా దైవజనులను అయా దైవజనులు రాను ప్రభువా అయా నీ బిడ్డలందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకోవడమని అయా ప్రార్థిస్తూ అయా మరల తండ్రి దైవజనులతో అయా రీతిగా కలుసుకున్నటువంటి తరుణమును మాకు అనుగ్రహించమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అతి వినయముతో ప్రతిమలాడి స్తుతించి వేడుకొని వచ్చిన నామ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నాథుని కృప, మన ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధి ఇటు కూడిన సకల పరిశుద్ధులకును ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఈ కూటానికి సహకరించిన కుటుంబాలన్నిటికి లోకలుగా సహకరించినటువంటి సేవకులకును తన సంఘానికి పరిచర్యకును ఈ కూటానికి ఎంతో భారభరితముగా కష్టపడిన కుమార్తెకిని తన కుటుంబానికి సకల పరిశుద్ధులకును ఈ స్థలంలో అడుగుపెట్టిన జనానికి సదాకాలము తోడు నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. చెప్దామా? అందరికీ వందనాలు. నేను బ్రతుకుంటే దేవుడు నన్ను పంపిస్తే వచ్చే ఏడాది రావడానికి ప్రయత్నం చేస్తాను, లేదా మీరే పిలిస్తే ఏదో ఒక రోజు రావడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడి కృప మీకు తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ అండి. వందనాలండి పాస్టర్ గారు, చాలా సంతోషం. ఓకే అండి, వందనాలు. ప్రైజ్ ది లార్డ్.